హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. ఈ రోజు అయితే నేను, మమ్మీ, డాడీ, సాయి మేము నలుగురం కలిపి మా బావగారాల ఇంటికి వెళ్ళబోతున్నాం. నేనైతే 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఊరు వెళ్తున్నాను. వాళ్ళకి పెళ్ళైన కొత్తలో వెళ్ళాను అండ్ అప్పటి నుంచి ఇప్పటి దాకా అసలు ఎప్పుడు వెళ్ళలేదు అండ్ మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్ళయింది, అప్పుడు వెళ్ళాను. మళ్ళీ నాకు కాలేజ్ అంతా అయిపోయి జాబ్ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మవారు జాతర అని చెప్పి వెళ్తున్నాను. మేము వెళ్ళింది అయితే అమలాపురం దగ్గరలో ఉన్న అయినాపురం. ఇక్కడ అయితే సత్తమ్మ తల్లి జాతర జరుగుతోంది. నేనైతే ఎప్పుడూ ఈ జాతర చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా అనిపించింది అసలు. అంటే చాలా కొత్తగా ఉంది జాతర అంతా కూడా. ఈ సత్తమ్మ తల్లి జాతర అయితే మొత్తం 5 రోజులు జరిగింది. లాస్ట్ డే అయితే ఊరంతా పిలుచుకుని భోజనాలు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ అయితే అమ్మవారిని విగ్రహం రూపంలో కాకుండా ఇలా కొరడాల్లో పూజిస్తున్నారు. ఈ కొరడాలు అయితే ముందు రోజు వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. వాటికి మొత్తం అయితే పసుపు, కుంకుమ ఇవన్నీ రాసి ఇలా అయితే గుమ్మానికి చీర కింద కట్టారు. ఈ చీరలోనే ఆ కొరడాలన్నీ కూడా వేసి ఊపుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కూడా డప్పులకి చాలా ఆనందంగా డాన్సెస్ వేస్తూ ప్రతిదీ కూడా చాలా ఆర్భాటంగా చేశారు. నాకైతే మొత్తం ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా తెలీదు, కానీ నేను అక్కడ చూసినంత వరకు నాకేమనిపించింది, ఎలా చేస్తున్నారు అనేది అయితే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఈ ఊరు ఆడబడుచులు అయితే ఆ ఉయ్యాల్లో అమ్మవారిని వేసి అలా ఊపుతున్నారు. ఈ సత్తమ్మ తల్లి జాతరను అయితే ఆ ఊర్లో ఉన్న 4-5 ఫ్యామిలీస్ కలిపి చేస్తున్నాయి. అక్కడ అమ్మవారి బుట్టలోంచి తీసి తోరణాలు కూడా కట్టారు ఆ ఫ్యామిలీస్కి. ఒక పక్క నుంచి అయితే జాతరకి చేయాల్సినవన్నీ కూడా అలా చేస్తూనే ఉన్నారు అండ్ ఒక పక్క నుంచి అయితే డప్పులు వాయిస్తూనే ఉన్నారు. అలా నాన్ స్టాప్ గా డాన్సెస్ కూడా వేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ అలా డాన్సులు వేస్తూ మా బావగారిని చాలా బలవంతం మీద లాక్కొచ్చారు, కానీ అసలు ఆయన ఒక స్టెప్ కూడా వేయలేదు. వీళ్ళు ఇంత ఘనంగా జాతర చేస్తుంటే ఆనందానికి అమ్మవారు కూడా వచ్చేసారు. ఆవిడైతే అక్కడ కొట్టే డప్పులకి చాలాసేపు ఆనందంతో డాన్సెస్ వేశారు అండ్ జాతర ఎలా అనిపించింది ఇదంతా కూడా మాట్లాడారు. అమ్మవారు అయితే ఆనందంతో చాలాసేపు ఆవిడ మీద ఉండిపోయారు. ఆ డప్పులకి ఆ డాన్సెస్ అస్సలు ఆపలేకపోయారు. ఇక్కడ ఎవరైతే అలా తోరణాల కింద కట్టుకున్నారో వీళ్ళందరూ కూడా కొరడాలు తీసుకుని ఒకరి తర్వాత ఒకరు అలా కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకొక పక్క నుంచి అయితే ఇలా పెద్ద పెద్ద బాండీలతో మధ్యాహ్నానికి కావాల్సిన భోజనం అంతా కూడా కుక్ చేస్తున్నారు ఇంటి దగ్గరే. మళ్ళీ ఆ కొరడాలను అన్ని తీసుకొచ్చి ఆ బుట్టలో పెట్టారు. ఆ ఊరి ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బుట్టని వాళ్ళ కొంగుతో క్లోజ్ చేసి దాన్ని అయితే పైకి తీసుకొస్తున్నారు. వీళ్ళంతా కూడా అమ్మవారి బుట్టను తీసుకొని కొంచెం వరకు అలా తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి అప్పుడు లోపలికి తీసుకుని వచ్చారు. హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ చుట్టూ ప్రదక్షిణాల కింద చేసి అప్పుడు మళ్ళీ అమ్మవారిని తీసిన చోటే పెట్టేశారు. ఇక్కడ జరిగిన జాతర నేను అసలు ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు ఏది మిస్ అవ్వకూడదని చెప్పి ఇలా మెట్ల మీద కూర్చొని ప్రతి స్టెప్ కూడా డీటెయిల్గా చూస్తున్నాం. నేను, అమ్మ, రానక్క, లిఖిత్ అందరం కూర్చొని అలా చూస్తూనే ఉన్నాం. ముందు 4 రోజుల నుంచి కూడా ఈ జాతర జరుగుతుందని చెప్పాను కదా, అప్పటికి 3 ఆటలను అయితే వేశారంట. ఇది 4వది. అమ్మవారిని అంతా అక్కడ పెట్టేసిన తర్వాత ఈ మేకను తీసుకొచ్చి పసుపు, కుంకుమ ఇవన్నీ రాసి పుగేసి మరీ సిద్ధం చేశారు. యాటను వేయడానికి కత్తిని కూడా సిద్ధం చేశారు. పసుపు రాసి కుంకుమ పెట్టి దాంతోపాటు మనకి వేపాకులు కూడా కట్టి అంతా రెడీ చేసుకున్నారు. మేక అయితే చాలాసేపు అసలు కదులుతూనే ఉంది, అలా పొగేస్తూ లాస్ట్కి ఫైనల్గా అయితే ఇంకా యాటను వేసేసారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఒక టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వగానే వెంటనే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం మా నాని బావని కూడా తీసుకుని. అలా ట్రావెల్ చేస్తుంటే అక్కడంతా కూడా పొలాలతో చాలా బాగుంది చుట్టుపక్కల చూడడానికి అంతా కూడా. మేము వెళ్ళింది అయితే అయినాపురం దగ్గరలో ఉన్న కుండలేశ్వర స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్కి అయితే కాశీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారంట. ఎలానో అక్కడి వరకు వెళ్ళాం కదా, మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 3 to 5 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకా అందుకే ఇక్కడ దాకా వెళ్ళాం కాబట్టి డెఫినెట్గా దర్శనం చేసుకుని వద్దామని అయితే మేము ఇక్కడికి వచ్చాం. టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు, చాలా మంది జనాలే ఉన్నారు. మేము కూడా వెళ్ళింది అరౌండ్ 11:30 అలా అనుకుంటా, బట్ అయినా కూడా టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది.
ఇంకా మేమైతే బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసాం. మళ్ళీ లేట్ అవుతుంది అక్కడికి వెళ్ళాలి కదా అని. ఇంకా అలా బయట టెంపుల్ కూడా ఉంటే అలా టెంపుల్ కూడా చూసుకొని వచ్చేసాం. మేము టెంపుల్‌కి వెళ్ళిన రోజైతే అక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. అంటే ఎప్పుడైనా పెట్టుకుంటారా లేదా పర్టిక్యులర్ డేలో పెట్టుకున్నారా అనేది తెలీదు. బట్ అక్కడైతే అన్న సంతర్పణ జరిగింది. టెంపుల్ నుంచి బయటకు రాగానే నాకెందుకో ఫుల్‌గా ఆకలిగా అనిపించింది. ఇంకా అందుకు ఏమైనా తీసుకుందాం అని షాప్‌కెళ్ళాం. ఇక్కడ సోడాలు చూడగానే స్వీట్ సోడా ఉందేమో అని చాలా ఎక్సైట్‌మెంట్ అయ్యాను. కానీ స్వీట్ లేదు, ఓన్లీ సాల్ట్ ఒక్కటే ఉందన్నారు. ఇంక సాల్ట్ నేను గానీ, మమ్మీ కానీ, సాయి కానీ ఎవ్వరు తాగాం. ఇంక డ్యాడీ ఒక్కలే తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడ సోడా బాటిల్‌లో అయితే ఇది కొంచెం స్వీట్ సోడాలానే ఉంటుందంటే తీసుకున్నాను. బట్ నాకైతే సాల్ట్ లానే ఉంది. ఇక్కడ మా వాళ్ళు నాకు ఒక డైలాగ్ ఏసారు. అది వినండి. రోజు మంతా కదా అలా అవుతారా? ఇంకిక్కడ సోడా తాగేసి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని వెళ్ళాం. టెంపుల్ దగ్గర నుంచి అయితే గోదావరి చాలా దగ్గర, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. కానీ వెళ్దామా వద్దా అని ఆలోచించాం, ఫుల్గా ట్రాఫిక్ ఉందని. ఇంకా షాప్ ఆయన కూడా ఎలానో ఇక్కడ వరకు వచ్చారు కదా, వెళ్ళి కాళ్ళు చేతులన్నా కడుక్కొని వెళ్ళండి అని అంటే సరే అని చెప్పి మేము వదిలాం. మేము మళ్ళీ ఇంటికొచ్చే టైంకి అయితే మా వాళ్ళందరూ ఒక రూమ్‌లో చేరిపోయారు. ఇంకా అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటుంటే మా జగదీశ్వరి వాళ్ళ పాప నవ్వుకుంటూ వీళ్ళందరిని చూస్తూ లోపలికొచ్చేసింది. ఇంక అందరం కలిసి ఎలానో లంచ్ టైమ్ అయిపోయింది కదా, ఇంకా భోంచేద్దాం అని చెప్పి బయటకొచ్చాం. ఊరంతా కలిపి కదా, అస్సలు ఖాళీ లేదు. చాలా మంది జనాలున్నారిక్కడ. లైన్ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి అలా వెనకాల నుంచున్నారు. ఇంకా అలా చూస్తే మా గీతక్కలు ఫ్రంట్‌లో నుంచున్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంక అక్కడ నుంచి లైన్‌లో కలిసిపోయాం. ఇంకా అలా ఫుడ్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాం. ఇంకా లోపలే చైర్స్ ఉంటే ఇక్కడ కూర్చొని తింటున్నాం మా అక్క వాళ్ళు మేమందరం కలిపి. ఇంకా యాటన్ వేసి భోజనాలు పెట్టారు అంటే నాన్ వెజ్ అయితే పక్కాగా ఉంటుంది. చికెన్, మటన్, బిర్యానీ ఇవన్నీ కూడా చేశారు. ఇంకా మళ్ళీ లంచ్ అంతా చేసుకొని మళ్ళీ ఇదే రూమ్‌లోకి వచ్చేసాం. రూమ్‌లోకి వచ్చిన తర్వాత అయితే అసలు ఎంతలా జోకులేసి నవ్వుకున్నారంటే అంతలా నవ్వుకున్నారు. మా మమ్మీ ఉంటే మాత్రం అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇలా ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ సడన్‌గా వీళ్ళ కంట్లో అయితే ఆల్బమ్ పడింది. ఈ ఆల్బమ్ మా శ్యామలక్క వాళ్ళ మరిది గారిది. ఇంక అది చూసి అసలు ఎవరెవరు ఉన్నాం, అప్పుడెలా ఉన్నాం, ఏంటి అని చెప్పి ఆల్బమ్ అంతా ఒకసారి చూసుకున్నారు. ఫుల్‌గా నవ్వుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. బయట అయితే మళ్ళీ ఇంకో క్యాటన్ రెడీ చేశారు. ఇంకా మా అక్క వాళ్ళందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చుకొని స్టార్ట్ అవుతున్నాం. రోడ్డు మీద అయితే ఒక తాతగారు ఫుల్‌గా తాగేసి పడిపోయారు. మావోడైతే చాలా త్యాగమూర్తి, వెళ్ళి లేపడానికి ట్రై చేస్తున్నాడు. లేపి ఇంక పక్కన కూర్చోబెట్టాడు. ఇంకా మాతో పాటే మా రానక్కాళ్ళు, మా జ్యోతక్కాళ్ళు, గీతక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా స్టార్ట్ అయిపోతున్నారు. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే మాకు మిడిల్‌లో ఇంకొక స్టాప్ ఉంది. అందుకే మా అక్కలందరినీ కార్ ఎక్కించేసి నేనైతే మా నాని బావ బండెక్కేసాను. ఇంకిక్కడ మేము వచ్చేసిన తర్వాత ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందుకే బయట నుంచొని వెయిట్ చేస్తున్నాం. ఇంకా అందరూ వచ్చిన తర్వాత అయితే పైకి వెళ్ళిపోయాం. మేమందరం ఒక 20 నంబర్స్ వాళ్ళ ఇంటికెళ్ళాం. ఇంకా చుట్టాలు ఇంటికి వచ్చారంటే కూల్ డ్రింక్ అయితే మ్యాండేటరీ. ఇంకా గబగబా కూల్ డ్రింక్ తప్పించి అయితే ఇచ్చేసారు. ఇంకా అందరం అలా కూర్చుని మాట్లాడుకుంటూ తాగేసాం. కూల్ డ్రింక్‌తో పాటు పాప్‌కార్న్ కూడా కుక్ చేస్తాను. జస్ట్ 2 మినిట్స్‌లో కుక్ చేస్తా అని చెప్పి పాపం ఫాస్ట్‌గా అయితే కుక్ చేసేసారు. 2 మినిట్స్‌లో కుకింగ్ చేయడం ఏమో కానీ మా వోళ్ళందరూ ప్లేట్‌లో వేసిన తర్వాత 2 మినిట్స్‌లో ఫాస్ట్‌గా తినేసారు పాప్‌కార్న్ అంతా గూడా. ఇంకిక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మా అక్క వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి అండ్ మేమైతే ఇంకొక చోటకి వెళ్తున్నాం కదా అక్కడికి. మిడిల్‌లో అయితే గోదావరి అందాల్ని చూసుకుంటూ అలా వెళ్ళిపోయాం. కార్‌లో వచ్చినప్పుడు చాలా ఖాళీగా వచ్చాం. మా డ్యాడీకి అస్సలు కారు ఖాళీగా ఉంటే నచ్చదు. ఇంక వెళ్ళేటప్పుడు అయితే మేమందరం కలిపి చాలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. మా పెద్దమ్మ అయితే తణుకు వెళ్ళాలి. ఇంకా అందుకే పాలకొల్లు నుంచి బస్ ఎక్కేసింది. ఇంకా మా గీతక్క వాళ్ళ కోసం అయితే మా జగదీశ్వరి వాళ్ళు వస్తున్నారు. ఇంకా అందుకే పక్కన ఆగి ఇక్కడ బస్ స్టాండ్ లాగా ఉంటే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఇంకా వీళ్ళు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము 4 నంబర్సే. మేము వెళ్ళేది లంకల్ కోడేరు. ఇది మా తాతయ్య వాళ్ళ ఊరు. ఇక్కడ జాతర జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా. ఎప్పుడు మాక్సిమం వెళ్తాం మిస్ అవ్వకుండా. ఇంకా అందుకే లేట్ అయినా కూడా అక్కడ జాతర చూసుకుని మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసాం. మేము వెళ్ళే టైంకి మా వాళ్ళందరూ చక్కగా గారెలు, చికెన్ కర్రీ వేసుకుని శుభ్రంగా తినేస్తున్నారు. ఇంకా మమ్మల్ని చూసిందో లేదో మా పిన్ని వెంటనే తీసుకొచ్చి మాకు పెట్టేసింది. ఇంకా అప్పుడే
అప్పుడే మా గంగ అయితే వేడివేడిగా బిర్యానీ కుక్ చేసింది. ఇంకా బిర్యానీ కూడా తినేసి అప్పడాలు మావడికి చాలా ఇష్టం. బకెట్ ముందేసుకొని మరీ కూర్చున్నాడు. ఇంక తినేగానే మేమైతే అందరం బయటకొచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి పక్కనే మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఇంక అక్కడ కూడా వెళ్ళి కాసేపు కూర్చున్నాం. మా అన్నయ్యకి చాలా మంది వరకు చుట్టాలు తెలీదు. అండ్ ఏమవుతారు వరసలు ఇదేం తెలీదు. మా శ్రావణిని దగ్గర కూర్చోబెట్టుకొని మరి వీళ్ళు ఏమవుతారు, వీళ్ళదే ఊరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా చాలా వరకు దాన్ని పాపం తినేసాడు అంతా కూడా. ఇంకా లైటింగ్ చూద్దామని అయితే బయటకు వచ్చాం. చుట్టూ కూడా ఇలా స్టాల్స్ ఉంటాయి మొత్తం బొమ్మలతో అదంతా. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి సర్దేసుకుంటున్నారు. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ అయితే ఏదో ఒక వేషాలు అవి పెడుతూ ఉంటారు. ఎప్పుడు అయితే అమ్మవారి వేషాలు ఎక్కువ పెడతారు, అవి చాలా బాగుంటాయి. బట్ ఈసారి అయితే కొత్తగా కొన్ని డిఫరెంట్ గెటప్స్ కింద పెట్టారంట. అంటే లైక్ నర్సు, డాక్టర్, దుబాయ్ సేట్ ఇలా డిఫరెంట్ గెటప్స్ పెట్టారు. బట్ నాకు ఎందుకో ఇలా కన్నా కూడా శక్తి వేషాల కింద వేసే పెడతారు కదా, అది చాలా బాగుంది. మా అత్తయ్య, మావయ్య, హనీ, మమ్మీ మేము అందరం కూడా అమ్మవారి కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తం ఊరంతా కూడా ఊరేగింపు కింద అమ్మవారిని తీసుకెళ్ళి తీసుకొస్తారు కళ్యాణం చేయడానికి. మా పెద్ద అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆపోజిట్లోని కళ్యాణం జరుగుతుంది. ఎవరైతే ఆ ఇయర్లో కొత్తగా పెళ్ళైన జంట ఉంటుందో వాళ్ళతోనే కళ్యాణం అయితే చేయిస్తారు అమ్మవారికి. ఇంకా మా వాళ్ళు అందరూ అయితే బయటకు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళైతే కొంతమంది డ్రాయింగ్స్ వేసుకుంటున్నారు. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం చాలాసేపు. మా అన్నయ్య పెద్దగా ఫ్యామిలీ ఫంక్షన్స్కి రాడు, కానీ వచ్చాడంటే ఇంక అక్కడి నుంచి కదలడు. ఇంకా అలా చాలాసేపు అయితే కూర్చుని పోయాం. ఇంకా ఫైనల్గా మేము అయితే స్టార్ట్ అయిపోవాల్సిన టైం వచ్చింది. ఇంకా అందుకే ఒక గ్రూప్ ఫోటో అలా తీసుకుందాం అని చెప్పి ఫోటో తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాం. ఇంక ఇక్కడ నుంచి అయితే బ్యాక్ టు భీమవరం. మాతో పాటు అమ్మమ్మ కూడా వచ్చేసింది. భీమవరం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మమ్మని తాతయ్య పిక్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ మేము ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాం. అంతే ఈ వీడియో. బాయ్ గాయ్స్. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం.